ఈరోజు చాలా ఈజీ ప్రాసెస్‌లో బాదం పాలు చూపిస్తాను. మనం బయట తాగే బాదం పాలు కంటే టేస్ట్ చాలా బావుంటాయి. ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం. పావు కప్పు లేదా 30 బాదాల్ని ముందు రోజు రాత్రే నానబెట్టుకోవాలి. ఉదయం బాదాంకున్న తొక్కని తీసేసి మిక్సీ జార్‌లో వేసుకొని 4 యాలకులు కూడా వేసి, పావు కప్పు పాలల్లో చిటికెడు కుంకుమ పువ్వు వేసి నానబెట్టిన పాలు కూడా వేసుకొని, అవసరమైతే ఇంకొంచెం పాలను యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ 1 లీటర్ పాలని స్టవ్ మీద పెట్టి అవి బాగా మరిగాక 6 టేబుల్ స్పూన్లు పంచదార వేసి, గ్రైండ్ చేసుకున్న బాదం పేస్ట్‌ని కూడా వేసి గరిటెతో కలుపుకుంటూ లో ఫ్లేమ్‌లో ఒక 10 నిమిషాలు మరిగించుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల పాలల్లో 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకొని, పాలల్లో వేసి కలుపుకుంటూ ఇంకొక 5 నిమిషాలు లో ఫ్లేమ్‌లో మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలని గరిటెతో మధ్య మధ్యలో కలుపుకుంటూ పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్‌లో 2 గంటలు పెట్టుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. ఈ పాలు చిక్కగా ఉండడం వల్ల త్వరగా అరగవు. పెద్దవాళ్ళకిచ్చేటప్పుడు కొంచెం చూసి ఇవ్వండి.